హలో అండి, అందరికీ వెల్కమ్ టు సుకృతి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ చేస్తున్నాం. ఎలా వచ్చాయో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మా పిల్లల రివ్యూ కూడా ఉంది. మేము మా ఇంట్లో ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా కూడా కోవాతోనే చేస్తాము. బయట షాప్లలో దొరికే రెడీమేడ్ ప్యాకెట్స్తో చేయము. జాగ్రత్తగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా, ఎక్కువ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చేసుకుంటేనే జామున్లు సాఫ్ట్గా వస్తాయి. అలా కలుపుకొని కాసేపు పిండి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇలా చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి సాఫ్ట్గా. ఇంతమంది చేతులు పడ్డాయి గులాబ్ జామున్లు ఎలా వస్తాయో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి ఎండింగ్. ఒక్కొక్కటి చూస్తుంటే లడ్డూల్లాగా చిన్నగా బాగున్నాయి కదా. మా వాళ్ళు లడ్డు అనుకొని మెల్లిగా సైడ్ చేస్తున్నాడు ఒకటి తిందామని. ఈ ఉండలన్నీ రెడీ అయ్యేలోపు ఒక స్టవ్ మీద పాకం పెట్టేసినాం, ఒక స్టవ్ మీద ఆయిల్ వేడి చేసి పెట్టేసినాం. ఇప్పుడు ఈ జామున్లని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయిస్తున్నాం. ఇక్కడ కానీ తొందరపడి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం గులాబ్ జామున్ కాస్త బొగ్గు జామున్ అవుతుంది. వేయించిన జామున్లని వేడి పాకంలో వేసి కాసేపు ఆగి సర్వ్ చేసుకుంటే ఇలా జ్యూసీగా వస్తుంది. మా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇక మా పిల్లల రివ్యూని చూసేద్దాం. మా బాబుని చూడండి, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. వాళ్ళ అక్కకి ఇచ్చి తనకి ఇవ్వలేదని వాళ్ళ అక్క దగ్గర నుంచి లాక్కుంటున్నాడు. వాళ్ళ తమ్ముడికి తినిపించకుండా తను ఎప్పుడూ తినదు. వాడికి నచ్చింది ఆల్రెడీ టేస్ట్ చేసిండు కాబట్టి అలా లాక్కుంటున్నాడు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.